హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ 36 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారు సార్. సో మామూలుగా వీళ్ళని పోలీసులు ఎలా పట్టుకోగలుగుతున్నారు? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? అంటే 36 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎలా పట్టుకోగలిగారు? మావోయిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే? 36 అని ఇంకా పెరిగిందని చెప్తున్నారు. ఇప్పటికైతే నాకు ఇందాక న్యూస్‌ని బట్టి దాదాపు 40 మంది వరకు మావోయిస్టులు చనిపోయినట్టుగా. ఎందుకంటే గాయపడిన వాళ్ళు కొంతమంది అడవులకి పారిపోయారు. వాళ్ళ బాడీస్ కూడా దొరికాయని చెప్తున్నారు. ఇంకా సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. సో, ఇది అంటే 2024లో ఇప్పటి వరకు దాదాపు 200 మందిని చంపేసినట్టుగా చెప్తున్నారు మావోయిస్టులని. మనకి ఏప్రిల్‌లో కాంకేర్ దగ్గర 29 మంది చనిపోయారు మావోయిస్టులు. అది అతి పెద్దదనమాట. దాని తర్వాత ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి 40 మంది దాకా మావోయిస్టులని మట్టుపెట్టారు. సో, ఇందులో 2 రకాల ఫోర్సెస్ పాల్గొన్నాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ అని ఉంటుంది. డి డిఆర్జీ ఇది కూడా వెరీ పాపులర్ ఈ మధ్యకాలంలో. ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ 2 రకాల బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా చాలా రకాల బలగాలు ప్రభుత్వం నుంచి మావోయిస్టుల ఏరువేత కార్యక్రమంలో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు. సో సిఆర్పిఎఫ్ ఒకటి, కోబ్రా అంటారు. కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్, ఇదొకటి కోబ్రా. మూడవది ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట, ఐటీబీపీ ఇది. తర్వాత బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. తర్వాత ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్సు, డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. ఈ ఫోర్సెస్ ప్రధానంగా వీటన్నిటిని పారామిలిటరీ అంటారు బేసిక్గా. కొన్నేమో వాటిల కోసమే ఎస్టీఎఫ్, కోబ్రా ఇవన్నీ కూడా నక్సలైట్ల కోసమే క్రియేట్ చేసింది. సో ఈ ఫోర్సెస్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. అంటే మామూలుగా ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ కానీ, తర్వాత బిఎస్ఎఫ్ కానీ, లేకపోతే ఐటీబీపీ కానీ, ఇవన్నీ బార్డర్లో ఉండాల్సినవి. కానీ ఈ మధ్య ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి వీటిని ఉపయోగిస్తున్నారు. మణిపూరు అక్కడ కూడా వీళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. సో ఈ 200 మంది చంపారు. మొన్ననే సెప్టెంబర్ 3rd వీక్లో అమిత్ షా ఢిల్లీలో కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టు బాధితులు వెళ్తే వాళ్ళని కలిశాడు ఆయన, వాళ్ళతో మాట్లాడారు. ఆ క్రమంలో ఆయన ఏం చెప్పాడంటే 2025 మార్చి, అంటే ఇంకెన్నో రోజులు లేదు, మార్చి లోపల మావోయిస్టులని కంప్లీట్గా తుడిచిపెట్టేస్తానని ఆయన అనౌన్స్ చేశాడు. దానికి తర్వాత ఆయన కారిడార్ని కూడా మేము బ్రేక్ చేశాం. నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వరకు ఒక రెడ్ కారిడార్ని మావోయిస్టులు ప్లాన్ చేస్తున్నారు. దాన్ని కూడా మేము బ్రేక్ చేసేసాము. మావోయిస్టులను ఆల్మోస్ట్ తొదముట్టించాము. ఇంకొక కొన్ని నెలల్లో కంప్లీట్గా క్లీన్ చేసేస్తామని చెప్తున్నారు. ఆయన చెప్పిన కొన్ని రోజులకే ఇంతమందిని చనిపోయడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఈ ఇయర్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ 2 రాష్ట్రాలు ప్రధానంగా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎక్కువగా ఉంటారనమాట. ఓవరాల్గా బస్తరు, బీజాపూరు, దంతెవాడ, కాంకేరు, కొండగోన్, సుక్మా, నారాయణపూర్. ఇప్పుడు జరిగింది కూడా మనకు దంతెవాడ, నారాయణపూర్ మధ్యలో ఉండే నెందూర్దుల్ అనే ఒక విలేజ్ దగ్గర ఫారెస్ట్లో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇంతమందిని ఎలా చంపగలిగారు అంటే 2 రకాలు ఉంటాయి ఇక్కడ. నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందా, అంటే మావోయిస్టులకి వీళ్ళకి మధ్య కాల్పులు జరిగిందా? నిజంగా జరిగితే మావోయిస్టులు 36 మంది చనిపోయినప్పుడు వీళ్ళలో ఒకరు కూడా ఎందుకు చనిపోలేదు అన్న డౌట్లు అయితే చాలామందికి వస్తాయి. మామూలుగా ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మావోయిస్టులు కూడా వెరీ వెల్ ట్రైన్డ్, వాళ్ళ దగ్గర కూడా మోడర్న్ వెపన్స్ వీళ్ళే చెప్తున్నారు. AK-47, తర్వాత ఇంకొన్ని అసాల్ట్ రైఫిల్స్ కూడా దొరికాయని వీళ్ళు చెప్తున్నారు. మరి AK-47 అసాల్ట్ రైఫిల్స్ లాంటివి మావోయిస్టుల దగ్గర ఉండి వాళ్ళు వెరీ ట్రైన్డ్ మావోయిస్టులు అయినప్పుడు ఇటుపక్క ఎందుకు క్యాజువాలిటీస్ లేవు అనేది పెద్ద ప్రశ్న. అందుకని వాళ్ళని ఏమన్నా పట్టుకొని చంపేస్తారా, లేకపోతే వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్న గ్రామస్తులను ఏమన్నా పట్టుకొని ఆ ఫుడ్లో ఏమన్నా కలిపి వాళ్ళని చంపేస్తారా? ఇలాంటివి గతంలో చాలాసార్లు జరిగాయి. యాక్చువల్గా 90% పైన ఎన్కౌంటర్లు అన్నీ కూడా ఫేక్. ఒకప్పుడైతే ఆల్ ఎన్కౌంటర్స్ ఆర్ ఫేక్ ఎన్కౌంటర్స్ అని స్టేట్మెంట్ ఉండేది. అది పోలీసులు కూడా చెప్పేవాడు, మేము ఎన్కౌంటర్ చేస్తామంటే అర్థమేమి, వీడికి ముందే ఎలా తెలుసు ఎన్కౌంటర్ చేస్తామంటే హత్య చేస్తామనే కదా.
ఎన్కౌంటర్ చేయండి అని కూడా డిమాండ్ ఎందుకు చేస్తారు? జనాలకు కూడా ఎన్కౌంటర్ అంటే పట్టుకొని చంపడము లేకపోతే మనస్ఫూర్తిగా చంపడం అనేది ఎక్కువైంది. ఈ ఎన్కౌంటర్లో కూడా మనకు అలాంటి డౌట్లు అయితే ఉన్నాయి. ఇంకా మావోయిస్టుల నుంచి స్టేట్మెంట్ రాలేదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నెట్వర్క్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరు చనిపోయారు ఇవన్నీ అయినాక వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి. అయితే ఈ స్థాయిలో మరి ఎట్లా దొరికారు? విషం పెట్టారా? ఏదైనా చంపారు. ఎట్లా చంపారు? ఎట్లా దొరికారు అన్నప్పుడు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతుంటాయి. అమరవీరుల వారోత్సవాలు ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు అది వీళ్ళకి కూడా సమాచారం ఉంది పోలీసులు అంటే స్టేట్కి ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా వివిధ జిల్లాల నుంచి ఒక చోటికి చేరుతారన్నమాట. సో మావోయిస్టులు ఎక్కువగా వాళ్ళు ఏంటంటే నడక ద్వారానే ఎక్కువగా ఉంటుంది. గ్రామాల ద్వారా నడక ద్వారా అడవుల్లో వేరే ఎద్దుల బండ్లు కావచ్చు లేకపోతే మోటార్ బైకులు కావచ్చు లేదా స్పెషల్ జీపులను పెట్టుకొని కొన్ని జీపులు అయితే అడవుల్లోకి వెళ్ళగలవు, ట్రాక్టర్లు కావచ్చు, ఇలాంటి రవాణా సాధనాల ద్వారా వెళ్తారు. ఇది వాళ్ళకి తెలిసి బార్డర్లలో వీళ్ళు నిఘా పెంచారని చెప్తున్నారు. సో ఆ బార్డర్లలో వీళ్ళు నిఘా పెంచడం వల్ల వీళ్ళు దొరికారనేది ఒకటి. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఎన్కౌంటర్ కాకుండా ఓవరాల్గా ఈ ఇయర్లోనే 200 మందిని చంపేయగలిగారంటే ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఒక డేటా ప్రకారం ఎవ్రీ 2 డేస్కి ఒక మావోయిస్ట్ చనిపోతున్నాడు. సో ఇది పెద్ద స్థాయిలో స్టేట్ సక్సెస్ అవుతాయి, మావోయిస్టులు ఫెయిల్ అవుతున్నట్టుగా మనకి కనబడుతుంది. దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. నేను కొన్ని మాత్రమే బేసిక్గా చెప్తాను. అదేంటంటే ఒకటి వీళ్ళ ప్రజెన్స్ అనేది బాగా పెరిగింది. ఏది ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ప్రజెన్స్ అనేది పెరిగింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ 16-17 క్యాంపుల్ని నిర్మిస్తూ ఉంటారు అడవిలో వీళ్ళు. కానీ ఈ ఇయర్లో 32 క్యాంప్స్ని వీళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అడవుల లోపల. అంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ క్యాంప్స్ అనేవి పెరిగాయి అన్నమాట. క్యాంపు ఉండడం ద్వారా ఏమవుతుందంటే లోతట్టు అడవుల్లో వీళ్ళు ఈజీగా అక్కడికి వెళ్ళగలుగుతారు లోపలికి. అక్కడ ఒక బేస్ ఉంటుంది వీళ్ళకి, అక్కడ లాజిస్టిక్స్ అన్నీ ఉంటాయి. అట్లాగే జంగిల్ వార్ఫేర్లో ట్రైనింగ్ క్యాంప్స్ కూడా బాగా పెరిగాయి. ఇంతకుముందు జంగిల్ వార్ఫేర్లో క్యాంప్స్ ఉండేవి కాదు. మామూలుగా మన పోలీసులు జంగిల్లోకి వెళ్ళి ఫైట్ చేయడం అనేది వెరీ డిఫికల్టీ. ఎందుకంటే అక్కడ టెర్రైన్ వెరీ డిఫికల్ట్ ఉంటుంది. అక్కడ ఏ పరిస్థితులకైనా రెడీగా ఉండే ఒక మా లైఫ్ స్టైల్కి వీళ్ళు వెళ్ళాలి. అది జంగిల్ వార్ఫేర్లో ట్రైనింగ్ అనేది వీళ్ళకి బాగా పెరిగింది. ఇది ఫోర్సెస్కి సంబంధించి. ఇక సర్వైలెన్స్ అంటే మావోయిస్టుల మీద నిఘా పెట్టి టెక్నికల్ ఎఫిషియన్సీ అనేది స్టేట్కి బాగా పెరిగింది. నేను వింటున్నది ఏముందంటే మావోయిస్టులు వాడే గన్లలో కూడా పోలీసులు లేదా ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు సీక్రెట్గా చిన్న చిప్స్ పెట్టేస్తున్నారు. జీపీఎస్ ట్రాకర్ చిప్స్ అవి పెట్టేస్తున్నారు అనేది కూడా విన్నాను. అంటే మావోయిస్టులు ఎక్కడి నుంచి ప్రధానమైన గన్స్ 2 రకాలుగా మావోయిస్టులు సంపాదించుకుంటారు. ఒకటి పోలీసుల మీద లేకపోతే ఈ పారామిలిటరీ మీద దాడి చేసి వాళ్ళ గన్స్ తీసుకెళ్తారు. 2 గన్ రన్నర్స్ అంటారు, అంటే గన్ స్మగ్లర్స్ దగ్గర కొనుక్కుంటారు. ఈ 2 మెథడ్లో మావోయిస్టులు కొన్ని గ్రెనేడు నాటు తుపాకీ లాంటివి వాళ్ళే కూడా తయారు చేసుకునే కొన్ని చోట్ల పరిస్థితి ఉంటుంది. ఏదేమైనా ఓవరాల్గా బల్క్గా మంచి వెపన్స్ అయితే ఇక్కడ ఉంటారు. ఎట్లాగైతే మనకి లెబనాన్లో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు లెబనాన్ సెల్ ఫోన్లలో లేకపోతే పేజర్లలో వాకీటాకీలలో తమ అవి పేలుడు పదార్థాలు పెట్టి పేల్చేశారు. వీళ్ళు కూడా ఈ గన్స్లో చిన్న చిప్పు పెట్టి ఈ గన్ రన్నర్లను వీళ్ళు పట్టుకొని వాళ్ళు మీరు అమ్మండి, బట్ మేము చెప్పినట్టుగా అమ్మండి అని చెప్పి వీళ్ళు చిన్న చిప్పు పెట్టేసి అమ్మేశారని వాళ్ళకి వెళ్ళిపోయినాయని. అట్లాగే వీళ్ళు వాడే ఈ ఫోర్సెస్ వాడే గన్స్లో కూడా ఇవన్నీ పెడుతున్నారు. అవి ఎప్పుడైనా వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళని ట్రాక్ చేయడం సులభం అని. అది కానీ నిజమైతే మాత్రం చాలా ఈజీగా మావోయిస్టులని ట్రాక్ చేసేయచ్చు. రెండవది డ్రోన్స్ ఎక్కువ వాడుతున్నారు. మావోయిస్టులో ఉన్న ఏరియాలో డ్రోన్స్ వాడుతున్నారు. ఆ డ్రోన్స్ కొన్ని కనబడవు కూడా కంటికి. అంత హై స్థాయి డ్రోన్స్ మిలిటరీ లెవెల్ గ్రేడ్ డ్రోన్స్ వాడితే మనకి కనబడని దూరంలో ఉండి కూడా అవి ఇది చేస్తాయి. ఐ ఇన్ ద స్కై అనే సినిమాలో మనకి డీటెయిల్గా చూపిస్తాడు ఈ మెకానిజం అంతా. వీడియోలు కూడా బోల్డ్ వీడియోలు ఉన్నాయి. నేను ఏఐ అల్లి అని ఒకటి ఉంది, ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ అని కొన్ని సైట్లు ఉన్నాయి. అవి డీటెయిల్గా మనకు మిలిటరీ డ్రోన్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ కూడా చూడొచ్చు మనం. అట్లాగే వీళ్ళు కూడా ఇప్పుడు అండ్ మిలిటరీ డ్రోన్స్, ఎందుకంటే మనకు డ్రోన్స్ ఎక్కువ సప్లై చేస్తున్నది కూడా ఇజ్రాయిలే అంటున్నారు.
సో ఇటువంటి డ్రోన్స్ వాడడం ద్వారా మావోయిస్టుల కదలికలు అనేవి కూడా ఈజీగా పసిగట్టేయచ్చు. యాక్చువల్గా స్కై నుంచి కూడా, ఆకాశం నుంచి కూడా బాంబులు వేసి చంపేయడం ఈజీనే, కానీ ప్రజలు ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పనికి గవర్నమెంట్ వెళ్ళట్లేదు. సో సో ఈ డ్రోన్స్ తర్వాత శాటిలైట్ ట్రాకింగ్ కూడా బాగా పెరిగింది అంటున్నారు. కొన్ని శాటిలైట్ ట్రాక్ చేసి మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో కనుక్కోవడం అనేది ఉంది. రెండవది, మావోయిస్టులు కొంత కమ్యూనికేషన్స్ కోసం సెల్ ఫోన్లు వాడడం కూడా ఈ మధ్యకాలంలో పెరిగింది అంటున్నారు. ఆ ఫోన్లను బట్టి కూడా వీళ్ళు ట్రాక్ చేస్తున్నారు. ఎందుకంటే సెల్ టవర్స్లో ఎక్కడెక్కడ ఫోన్ నెంబర్లు, సెల్ ఫోన్లు ఎక్కడెక్కడ ఇదవుతున్నాయి అవన్నీ వీళ్ళు ట్రాక్ చేసి, ఇప్పుడు కూడా మన క్రైమ్లో కూడా ఎక్కువ మంది పోలీసులు ఇవే పట్టుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఎందుకంటే LWE అంటారు. LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ అనేది హోమ్ డిపార్ట్మెంట్లో ఒక ప్రముఖమైనది అనమాట. వాళ్ళకి అన్ని రకాల వసతులు ఇచ్చి కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో మావోయిస్టులని దెబ్బతీయడం అనేది కనబడుతుంది అనమాట. సో ఇలాగా ఓవరాల్గా ఎవ్రీ 2 డేస్కి ఒక మావోయిస్ట్ని చంపగలుగుతున్నారు. ఇదే వేగంతో వెళ్తే ఈయన చెప్పినట్టుగా 25 కాకపోయినా ఇంకొక 2-3 ఏళ్లలో మేజర్ మావోయిస్టులని చంపేసే అవకాశం ఉంది. అది జరిగితే మాత్రం మళ్ళీ మావోయిస్ట్ మూవ్మెంట్ డెవలప్ కావడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మావోయిస్టులు ఉన్నదే ఇప్పుడు ఎక్కడ, మొత్తం 500 రకాల ట్రైబ్స్ ఉన్నాయి మన ఇండియాలో. అందులో ఒక 50 రకాల ట్రైబ్స్ PBT గ్రూప్స్ అంటారు. అంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, PBT గ్రూప్స్ అంటారు. ఈ 50 రకాల PBT గ్రూప్స్ ఉన్న చోట మావోయిస్టులు ఉన్నారు. మిగతా ట్రైబల్ డెవలప్డ్ ఏరియాస్లో, ట్రైబల్స్లో కూడా వీళ్ళు లేరు, ఎక్కడా లేరు వీళ్ళు. సో కాబట్టి మావోయిస్టులు ఆల్రెడీ వాళ్ళ పని విధానం కావచ్చు, వాళ్ళ పాతకాలపు మెథడ్స్ కావచ్చు, రిక్రూట్మెంట్ బయట నుంచి, ఎడ్యుకేటెడ్ వర్గాల నుంచి రిక్రూట్మెంట్ ఆగిపోవడం, నగరాల్లో వివిధ సెక్షన్లో మావోయిస్టు మూమెంట్, సింపథెటిక్ మూమెంట్ గతంలో లాగా లేకపోవడం, వీటన్నిటి వల్ల సబ్జెక్టివ్ రీజన్స్తో వాళ్ళు ఆల్రెడీ వీక్ అయినారు. సో వీక్ అయిన వాళ్ళని గట్టిగా అనుకుంటే ఇవాళ ఇండియన్ స్టేట్ లాంటి ఇంత పెద్ద స్టేట్కి వాళ్ళని ఏరేయడం అయితే పెద్ద విషయం అయితే కాదు. సో కాబట్టి నాకు తెలిసి ఇంకొక మ్యాక్సిమం ఒక 5 ఏళ్లలో మావోయిస్ట్